మరి వారు చేసిన సేవలు ఈ దేశంలో అనేక విధాలుగా చేసిన సేవల్ని మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజు ఆర్థిక పరిస్థితులు అయితేమి, సమాజ స్పృహ అయితేమి, అనేక రకాలుగా బడుగు బలహీన వర్గాలు వెనకబడిన తరుణంలో ఆనాడే జ్యోతిరావు ఫులే గారు మరి మంచి విద్యావంతుడిగా ఉంటూ బడుగు బలహీన వర్గాలకి మరి విద్యాపరంగా అందించినప్పుడే వారు కూడా ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారని ఒక ముందు చూపుతో ఆ రోజు విద్యారంగంలో మరి వారు విద్యను అందించడం జరిగింది. మరి ఆ రోజు మరి అనేక సందర్భాల్లో మరి చదువుకున్న మరి అనేక అప్పటి నుంచి ఇప్పుడు కూడా అనేకమైన చిన్న చిన్న సమాజ పరిస్థితులను బట్టి కొన్ని మార్పులు చేర్పులు ఉన్నప్పటికీ ఆ రోజు చదువుకునే సమయంలో ఒక బీసీ వ్యక్తి మరి ఇంత ఉన్నతమైన చదువులు చదవటమే కాదు, చదువు కూడా నేర్పుతున్నారనే ఒక ఉద్దేశంతో ఆ రోజు జ్యోతిరావు ఫులే గారిని మరి ఆ స్కూల్ నుంచి కూడా అతన్ని ఒక చిన్న చూపుగా చూడటం జరిగింది. ఆ ఒక్క సమాజంలో అంటే విద్యారంగంగా చదువుకునే హక్కు మాకు లేదా, మేము కూడా చదువుకోవాలి, మరి నేనే గత సమాజంలో విద్యారంగ స్పృహ ఉన్న వ్యక్తిని నన్ను ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చారంటే మరి ముందు ముందు నా జాతి ఎంతో వెనకబడుద్ది అని చెప్పి విద్యారంగంగా మరి వారు ఒక కసితో ఈ సమాజంలో విద్యారంగంగా ముందుకెళ్ళినప్పుడే సమాజంలో రాజకీయ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ బీసీలు ఎదుగుతారని ఒక మంచి ఉద్దేశంతో మరి ఒక స్కూల్ని ఏర్పాటు చేసి విద్య అందించిన ఘనత మరి వారి భార్యాభర్తలకే దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారు చేసిన సేవలు నిరంతరం మనందరం గుర్తు చేసుకొని వారి సేవలు కొనయాడాల్సిన అవసరం మనందరిపై ఉందని చెప్పి కోరుకుంటూ, ఈ రోజు జగ్గైపేట ఇన్ఛార్జి తన్నీర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో జరపటం ఈ కార్యక్రమం చాలా సంతోషకర విషయం. అన్ని పార్టీలు జరిపినప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీలో మనం భారీ ఎత్తున వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమం జరపడం చాలా సంతోషకరం విషయం తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్.